ఈ వీడియో చిన్న పిల్లల కోసం కాదు, దయచేసి హెడ్సెట్ పెట్టుకోండి. అరే సొల్లుగా తొందరగా రారా, ఎవడన్నా చూస్తే ఇంట్లో మన బద్దలు మొత్తం బలగొడతారు. అన్న చెప్పు, ఏ బ్రాండ్ తాగుదాం? ఏ బ్రాండ్ అయితే ఏందిరా, కిక్కెక్కి ఏదో ఒకటి తీసుకొని రాపో తొందరగా, టైం కాక ముందుకే. సరే అన్న, డబ్బులు తీసుకొని వస్తా. అన్న ఒకసారి అది చూడు, 9 అనుకుంటా అన్న. ఎట్రా? రేయ్, మీరు ఈ వైన్ షాప్ లో కూడా ఏం బిత్తురు బే? అంటే అది నాన్నగారు, నాన్నగారు. చెప్పు లంజవాడుగా చంపుతలేకపోతే. అంటే నాన్న, ఇది థమ్స్అప్ తీసుకుందామని ఇక్కడికి వచ్చినాం నాన్న, అంతే. థమ్స్అప్ ఎక్కడైనా వైన్ షాప్ లో దొరుకుతుంది లంజోడగా. నేను కూడా నీ స్టేజ్ నుంచి వచ్చినారా? మా అన్నను గుద్దవలుగా తిరుతుండు. అరే సుల్లిగా, నిన్ను కూడా తీసుకుపోయి ఇంతోటి వచ్చినాక నీ గుద్ద కూడా బలగొడితే సెట్ అవుతావురా. బాగైంది, నన్ను చూసి నవ్వుతావరా? ఇప్పుడు నేను నవ్వుతాయి. అరే మీకు కొంచెమన్నా సిగ్గుందారా? మీకు ఎప్పటి నుంచి చెప్తున్నారా తాగొద్దురా 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 అని? ఒక్క రోజన్నా ఒక్క పండగ కన్నా నా మాట విన్నారా? ఫాల్తు ముండా కొడుకులారా. అన్న నిన్నే తిట్టేది, ఫస్ట్ ఆన్సర్ చెప్పు. సిగ్గు లేకుండా నవ్వుతున్నావారా? ఇద్దరిని తిడుతుండ్రా పనికి మనలో పడుకోవాలరా. అరే తాగొద్దురా తాగొద్దురా, లివర్లు పోతేరా, మీకు ముడ్డి కింద 30 సంవత్సరాలు కూడా లేవురా అంటే వినరారా మీరు? అన్ని అవలపుక్ పనులు చేసినా కూడా మీరు నాకంటేనే పడతారా. ఎందుకో తెలుసా? నేను ఎప్పుడు మీ గురించి అంత ఆలోచిస్తా కాబట్టి. బొంగలే, నీకు మేలుకుంటే ఎప్పుడు మేము దింగి తాగుతాం అని ఎప్పుడు చూస్తాం. సరే నాన్న. అరే ఈ ఏజ్ లో అట్లా మాట్లాడుతందుకు సిగ్గుండాలరా నీకు. ముడ్డి కింద 25 సంవత్సరాలు వచ్చినాయి. అసలు ఈ లోకంలో ఎంతమంది తాగుబోతులు ఉన్నారో తెలుసారా మీకు? అది చూడండి ఒకసారి, చుట్టూ చూడండి ఎంతమంది తాగుబోతులు ఉన్నారో. ఒక 10 నిమిషాలలో నేను మిమ్మల్ని చూడకపోతే మీరు ఎంత రచ్చ చేసేటోళ్ళరా. పిచ్చలు అనుకుతున్నాయి ఊహించుకుంటేనే. ఏదైనా కూడా మీ గుద్దల బలుపు మాత్రం చాలా ఉందిరా. దింపుతా స్లోగా, మీ ఇద్దరికి దింపుతా, అన్నదమ్ములకి ఇద్దరికి. మీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఈ ధైర్యం ఏదో చదువులో పెడితే ఈ పాటికి 10th అన్న పాస్ అయ్యేటోళ్ళు కాదురా. మరి నువ్వెందుకు పాస్ కాలేదు నాన్న? మాకే లేనిపోతే సోదంతా చెప్తావు దొరికినప్పుడల్లా. అరే ఫాల్తు ముండా కొడక, నోరు అటు చూడు ఒకసారి. అందులో హాఫ్ తాగి పడిపోయినోడు ఉన్నాడు, ఫుల్ తాగి పడిపోయినోడు ఉన్నాడు, క్వార్టర్ తాగి పడిపోయినోడు ఉన్నాడు, 90 తాగి పడిపోయినోడు కూడా ఉన్నాడు. కానీ మీరు ఈ స్టేజ్ లో అక్కడికి వెళ్ళారనుకో, మీరు గ్లాస్ తాగి పడిపోతారు. అందుకే దానికి ఒక ఏజ్ వస్తుంది. అప్పటి వరకు గుద్ద మూసుకొని ఇంట్లో థమ్స్అప్లు, స్ప్రైట్లు, మజాలు దావిరి, హెచ్చులు దెంగకుండా. తాగుడు అనగానే ఏదో ఉద్యమం చేద్దామన్నట్టు వచ్చినట్టు వస్తారు దొంగసాటంగా. ఎప్పుడు తాగి తాగి లివర్ దొబ్బి చచ్చిపోతారా? మీకు అర్థం కావట్లేదు. అందులో ప్రతి ఒక్కని బాధ ఒకటి, దేవుడా ఈరోజు నాకు ఒక 90 ఎక్స్ట్రా దొరకాలి, దేవుడా నాకు ఈరోజు ఒక ఫుల్ ఒకటి దొరకాలి, దేవుడా నేను ఈరోజు మంది పైసలతో తాగాలన్న ఒక బాధ తప్ప అందులో ఒక్కడు కూడా కనపడదురా. అందులోకి పోతా అంటారు ఏంట్రా? అవన్నీ చూసి అది గొప్పది అనుకుంటున్నారా మీరు? కానీ అందులో ఉన్న బ్లాక్ మ్యాజిక్ మీకు తెలియదురా. ముండలంజ కొడుకులారా, తాగుడు అనేది వద్దురా. కానీ వాళ్ళలా ఉన్నారనుకో, మిమ్మల్ని పిల్లలు కూడా దగ్గర రానియర్రా. అది నిజం రా. వాళ్ళని దగ్గర రానికనే వచ్చి ఇక్కడ పండుకొని బీర్లు, బిర్యానీలు తాగుతుర్రు. ప్రతిరోజు అది అలవాటు చేసుకోవద్దురా. నిన్ననే కదరా తాగింది. మనుషులు తాగుబోతోడురా. వయసుకు వచ్చేటోడు అంటేనే తాగుబోతాడు. అలాంటి తాగుబోతు సంఘాలకి మీరెందుకు రా పోయేది? నువ్వు ఎట్లాగో వెళ్ళట్లేవు కదా నాన్న, అంతా ఇంత మేమన్నా కాంట్రిబ్యూట్ చేయాలని ఆలోచిస్తుంటున్నాం. దెంగుతా బాడకో, నీ వల్లనే ఇదంతా రచ్చ అంతా అయ్యేది. ఏమి ఇచ్చానరా మేము నీకు? పొలాలు ఇచ్చానా, ఆస్తులు ఇచ్చానా, ఇంకేమన్నా ఇచ్చినా? ఏమి ఇయ్యలేదురా. అమ్మక దెంగి తాగమంటందుకు జస్ట్ గుద్దల నిండా బల్పిచ్చిన బతకాలరా ఇలా అని. కానీ నాకన్నా గుద్ద బల్బు చూపిస్తారు ఎందుకురా? సుల్లిగా అల్లారా నవకరి, మీ ముఖంలో నవకరు. ఫస్ట్ మీరు కష్టం చేసుకుర్రా అని మిమ్మల్ని మంచిగా చదివిస్తే మీరు చేసే పనులు ఈ అబ్బే. టిప్పు కొడితే ఇద్దరికి 18 సంవత్సరాలు దాటం కూడా దాటలే. ఇదిగో ఈ జన్మకే ఆ నీ అన్నయ్య, ఈ జన్మకే నువ్వు వాడి తమ్ముడు. వచ్చే జన్మలు ఇద్దరు పందికొక్కులాగా పుట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటుండ్రా. ఈ ఏజ్ లో తాగుడేందిరా మీకు, గబ్బునా కొడుకులారా. కానీ నాన్న, నాది మాత్రం ఇంకో కోరిక ఉంది. వచ్చే జన్మలో మీరు మాత్రం మీ లెక్కనే పుట్టాలి.
ఎందుకంటే మాలాంటి తీటముండా కొడుకులు వచ్చి మిమ్మల్ని ఎప్పుడు డిస్టర్బ్ చేస్తూనే ఉండాలి. మీరు మారర్రా, మీ జన్మల మారర్రా, చత్తముండా కొడుకులారా. చిచి, మిమ్మల్ని పెంచుకునే బదులు 4 బర్లను పెంచుకున్న బాగుండు. అయ్యన్న పాలన్న ఇచ్చేటి. మీరు నా రక్తం అంతా పిండిగా చేస్తారు బాడహవులారా. అరే నేను ఇంత కోపంతో చెప్తుంటే మీకు సిగ్గు లేకుంటే ఇంకా నా ముందే నిలబడ్డారు. మీకు కొంచెమన్నా సిగ్గు లజ్జ ఏమన్నా ఉందారా? లేవు డాడీ, అందుకోసం నేను ముందు ఇంతసేపటి నుంచి నవ్వుకుంటూ కూర్చుంటున్నావు. ఇగో చెప్పేదేనోర్రా, మనకుండేది ఒకటే జన్మ. ఆ జన్మలో మనం సంతోషంగా సుఖశాంతులతో నిండు నూరేళ్లు బతకాలని కోరుకోవాలి గాని తాగి తాగి లివర్లు కిడ్నీలు ఖరాబ్ కావాలని కోరుకోవద్దురా. మళ్ళీ మన డబ్బులు సంపాదించిందంతా మన హెల్త్కే పెట్టాలి. మీకు అర్థమవుతుందా? అందుకే కదా నాన్న మేము పని చేసి డబ్బులు సేవ్ చేసుకునేది. ఇలా తాగి తాగి పడిపోయినప్పుడు ఎప్పుడన్నా మాకేమైనా ప్రాబ్లం వస్తే నువ్వే హాస్పిటల్కి తీసుకొచ్చి మమ్మల్ని చూపించు. ఒరేయ్ అమావాస్య రోజు పుట్టిన లంజగొడక, నీకు చెప్తే అర్థం కావట్లేదురా. సారీరా, నీకు అనవసరంగా మందు అలవాటు చేసిన. ఇంకోసారి తాగకు. అసలు నీకు ఎందుకు అలవాటు చేసినాను ఇప్పుడు నేను చాలా బాధగా ఫీల్ అవుతున్నారా. నేను నిన్ను తాగురా అని ఎంకరేజ్ చేసినప్పుడు నా గుద్దమిత్త అని చెప్పొచ్చు కదరా నువ్వు. అరే తాగితే లివర్లు కిడ్నీలు అన్నీ పోతాయిరా అని ఎందుకు చెప్పలేదురా నువ్వు? ఒకటే లెక్కరా, తాగాలని అనిపించినప్పుడు ఎవరు చెప్పినా ఆగకూడదు. బాటిల్ లేపేసేయాలి. నేను ఎప్పుడు తాగినా కూడా నువ్వు ఎంకరేజ్ చేస్తావు. అదే నేను ఫ్యామిలీ ఫంక్షన్లో తాగుతుంటే నా గో మీద దెంగుతావు. ఆ బీర్ బాటిల్ని చూడంగానే ఎప్పుడు తాగుదాం అనిపించేదిరా. కానీ నువ్వు చెప్పిన ఒక్క మాట కోసం నేను ఆగిపోయి ఉన్నాను. అప్పుడు చాలా బాధ అనిపించేదిరా. అరే నేను మన ఫ్యామిలీ ముందు ఎందుకు తాగొద్దంటే తెలుసా, నన్ను ఈడ ఆగమైండ హోల నా కొడుకు అని తిట్టేది. అలాగే నిన్ను కూడా ఎప్పుడు తిడతారో నా ముందలని భయం రా, అంతే. అదే లేరా, డబ్బులు ఉన్నంత వరకు మనం ఏం చేసినా నడవదు. అందుకే నీకు నేను చెప్పలేక మా ఫ్రెండ్స్ తోటే ఆ ఫంక్షన్లోనే బయటకు వెళ్ళి ఏదైనా తాగేది. కానీ నువ్వు అన్నదే కరెక్ట్రా, నేను తాగబోతున్నాయి, పచ్చి తాగబోతున్నాయి. నీకు కనపడకుండా తాగా, నీతో తాగా, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా తాగా. అవును, నేను పచ్చి తాగబోతున్నాయిరా. నోరు మీరు రావులాగా నువ్వు తాగిపోతున్నావు ఇంద్ర, నువ్వు నా తమ్మునివి. అయితే తాగొద్దా అన్న? అరే సెంటిమెంట్తో డైలాగ్ చెప్తున్నా, మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేయకు. దెంగుతో పట్టుకొని గో మీద. కానీ నీకన్నా ఏ ఫంక్షన్లో ఎంత తాగాలన్న నాలెడ్జ్ ఉండేది. కానీ నాకు ఏ ఫంక్షన్ పోయినా కూడా ఎగబడి తాగడం అలవాటైపోయింది. అందుకోసమేరా నన్ను ఇంతమంది ఇలా తిట్టేది. మళ్ళీ ఎవడన్నా ఏంద్ర ఇలా తాగుతున్నావు అంటే నువ్వేనా డబ్బులు తెచ్చి పెడుతున్నావా, సుల్లిగా లంజవడక అని తిట్టేది. అదేరా నేను చేసిన తప్పు. కానీ నువ్వే కరెక్టరా, నా అన్నది కరెక్టరా. ఈ జన్మకే నువ్వు అన్నవి, ఈ జన్మకే మనం ఇద్దరం కలిసి తాగేది. ఈ జన్మకేనారా? ఈ జన్మకేనా సుల్లిగా? ఎప్పుడైనా మన ఇద్దరం కలిసే తాగుతాం. నీతో ఇదే వచ్చిందిరా బాబు, ఎరుపుకోలేదా? మనం ఎప్పటికిలా అన్నదమ్ములా కలిసి ఉండాలిరా. మన వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసే మామ.